హల్లెలూయా. గాడ్ ఇస్ సో గుడ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క మహా పరిశుద్ధమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను కూర్చోవాలి కాబట్టి మీకు నిలబడడం నాకు పర్మిషన్ లేదు. సో హ్యాడ్ టు బి సిట్. నేను కూర్చోవాలి. ట్రాన్స్లేషన్ కూడా కూర్చొనే చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మందిరంలోకి వచ్చినాయంటే ప్రభు పనులు ప్రారంభింపబడతాయి. ఆగిపోతాయి కానీ సాగిపోవు. హల్లెలూయా. ఆగిపోవు కానీ సాగిపోతాయి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి దేవునికి వందనాలు. గత 2 నెలలు మేము మందిరంలోకి రాలేని స్థితిలో ఉన్నాము. కానీ దేవుని కృపతో గత వారమే రావాల్సినది, కానీ ప్రభు ఆగు అన్నాడు. సో ఏదైనా దేవుని ప్రేరేపణ లేదు, నేనేమి కూడా అడిగేయాను. సో ఈరోజు ప్రభు చిత్తం ఉన్నది, మేము రావడానికి ప్రభు మాకు ఇచ్చిన స్తోత్రమునైనా హల్లెలూయా. ఈ భాగ్యముకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు కాలు చాలా మంది బాగలేదు. నేనేం బాగలేక మంచంలో వల్ల కాలు ఇరిగిపోయి పడ్డా. హల్లెలూయా. కాలు ఫ్రాక్చర్ అయింది. నీకు అర్థం కాలే చెప్పటానికి. కాలు ఫ్రాక్చర్ ఎముక ఇరిగింది అంతే. ఆరోగ్యం దేవుడి కృపతో బాగా ఇచ్చింది. హల్లెలూయా. ప్రియులారా, 2 నెలలు నా కాలు ఒకటే లెవెల్లో నేను పెట్టి ఆ రీతిగా ఉండడం జరిగింది. కానీ దేవుని యొక్క కృప ఏంటి అంటే, నా కాలు 2 నెలలు నేను అదే రీతిగా పెట్టినప్పుడు కాలులో నొప్పి ఏమాత్రం నాకు లేకుండా ప్రభు ఆయన పెట్టిన వాడే ఇచ్చినాడు. నా పయనంలో దేవుడు నాకు కృపతో ఆయన నాతో ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభు నాతో ఒక మాట అన్నాడు ఈ సంవత్సరంలో. ఏమన్నాడంటే, నిన్ను పరీక్షిస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు తట్టుకునేంత వరకే నేను పరీక్షిస్తాను అన్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు కొట్టింది కాదు, ఇది పరీక్షలో పోయినా. హల్లెలూయా. దేవుడు నన్ను పరీక్షిస్తానన్నాడు. పరీక్షించి నువ్వు ఎంత తట్టుకుంటావో అంతే నేను ఈ సంవత్సరం పరీక్షిస్తానన్నాడు. తర్వాత వచ్చేసి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను ఏర్పరుస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా నిజంగా ఆపరేషన్కు పోకుండా, నిజంగా నా కాళ్ళ మీద కత్తి పడకుండా దేవుడు తన దయతో నా కాళ్ళను నిజంగా ఆయన కట్టు ద్వారా నిజంగా 5 కట్లతోటి దేవుడు కార్యము జరిగించిండు. అందును బట్టి దేవునికి మహిమ. తర్వాత చాలా మంది అంటారు షుగర్ వాళ్ళకు నొప్పి ఉండదని. నాకు షుగర్ లెవెల్ ఉంది, 24 సంవత్సరాలు షుగర్ వచ్చి. కానీ నాకు ఎప్పుడు నొప్పి తెలిసిందంటే కట్టు తీసిన తర్వాత నొప్పి తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టు ఉన్నంత వరకు నాకు నొప్పి లేదు, బెడ్ మీదనే ఉన్నా. సో కట్టు తీసిన తర్వాత నొప్పి నాకు తెలిసింది. సో ఇప్పుడు కూడా కొంచెం నొప్పి నడుస్తుంటే ఈ మోకాలంతే నొప్పిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని కృపతో ప్రభు నాకు జయమిచ్చాడు. ఒకరోజు నేను చాలా బాధపడినా. ఏంటయ్యా మందిరంలోకి వెళ్ళక చాలా వరకు 3 ఊర్లలో మీటింగ్స్ నాకు డోర్స్ ఓపెన్ అయినాయి, నేను వెళ్ళలేకపోయాను, ఏంటి ప్రభు అని అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. చాలా బాధపడుతూ నేను టీ తాగుతున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. యోబు గురించి నీకు తెలుసు కదా. హల్లెలూయా. యోబు కన్నా నీకు ఎక్కువ వచ్చింది అని ప్రభు నన్ను హెచ్చరించాడు. అవును ప్రభు అన్న. హల్లెలూయా. యోబు కన్నా నాకు ఎక్కువ రాలే. సేవకులమైనటువంటి మా జీవితంలో ఈ సమస్యలు మాకు కంపల్సరీ ఉండనే ఉంటాయి, ఏం కొత్తగా. కాకపోతే నా ఎముకలు ఎక్కువ ఉన్నాయి, కండలు లేవు కాబట్టి ఇరిగింది. నేను కొద్ది కండలు పెంచుకుంటే ఎట్టమన్నా ఇరగను నేను. ఇప్పుడు నేను కండలు పెంచుకునేలాగా మీరు ప్రార్థన చేయండి నా కోసం. హల్లెలూయా. సో నా శ్రమలలో నా కుటుంబం, నా భర్త, నిజంగా చాలా వరకు మా పాప, వీళ్ళందరూ కూడా నాకు చాలా వరకు సహకరిస్తూ నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపించారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. తర్వాత ఎక్కువగా నన్ను జ్ఞాపకం చేసుకొని నాతో కష్టాలలో మాతో నిజంగా సర్లను నేను ఆమెకు చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. ఎందుకంటే నేను వేరేటోళ్ళతో నేను పరిచర్య చేయించుకోవాలనుకున్నా. పాప ఒక మాటని ఏడ్చింది, నా ఊపిరున్నంత వరకు నీ సేవ చేస్తాక వేరేటోళ్ళని పెట్టుకోబాకని చాలా ఏడ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది. హల్లెలూయా. తర్వాత స్టాన్లీ నాకు పుట్టలే, కానీ వాడు నా కొడుకు కన్నా ఎక్కువ నాకు. హల్లెలూయా. స్టాన్లీ కూడా చాలా వరకు నిజంగా సహకరించాడు. తర్వాత నా తమ్ముడైనటువంటి అబ్రహాము, నా అల్లుడైనటువంటి అభిషేక్ దేవ్. హల్లెలూయా. తర్వాత నా తమ్ముడు సుధాకర్. హల్లెలూయా. చెన్నయ్య. హల్లెలూయా. తర్వాత వచ్చేసి ప్రియులారా ఇంకా కొంతమంది బిడ్డలు చెప్పాలంటే చిన్ని కూడా, సంసోన్ కూడా, మా బేబీ నిష్యు కూడా. హల్లెలూయా. సో ఈ రీతిగా చాలా మంది నా శ్రమలలో నాతో ఉన్నవారు ఇచ్చినారు. ప్రియులారా, నేను వీళ్ళ కోసం నమ్మకంగా ప్రార్థన చేసిన. నేను ఒక్కటే అన్నా, ప్రభా నా సేవకురాలను నేను, ప్రభా సేవకురాలైనటువంటి నాకు ఎవరైతే పరిచర్య చేశారో వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకో.
నా మరణం వరకు నా ప్రార్థన మీ కొరకు తప్పక ఉండబోతుంది. ఇది నేను సవాలుగా చెప్తున్నా. హల్లెలూయా. నిజంగా దేవుడు నా కష్టాలు, పాస్టర్ గారు లేరు, నా కాలు ఇరిగి నా యొక్క కాలు ఊగులాడుతున్నప్పుడు పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళి పాప ఆయన వెళ్ళటానికి ఇష్టపడలే. పాపం చాలా బాధతో ఆయన వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు పిల్లలందరూ ఎట్టొచ్చారంటే అబ్బా నేను అనుకున్న దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పిల్లలందరూ ఎట్టొచ్చారంటే కమ్ముకున్నారు, నన్ను కమ్ముకొని నిజంగా నాకు పాస్టర్ గారు ఇక్కడ లేడు అనే కొరత లేకుండా నిష్యు వాళ్ళమ్మ కూడా, హల్లెలూయా, ఆ పాప కూడా, శార కూడా, ఆ పాప కూడా, వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను అక్కడ హాస్పిటల్ తీసుకోవడం ఏమి, అక్కడ నుంచి అక్కడ రామన్ కొప్పకు తీసుకోవడం పటా దేవుడు చేసిండు. ప్రియులారా ఒక మాట చెప్తా, ఈ శ్రమలలో నేను వెళ్ళినా కూడా నా కుటుంబానికి మాకు ఏ కష్టం అనేది దేవుడు పెట్టాలి. ప్రైజలా మాకు కష్టం అనేది ఏమీ అనిపించగా. హల్లెలూయా. ఎందుకు అని అంటే దేవుని పరీక్ష అంట, అది కష్టంగా ఉండదంట. హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కష్టముగా ఉండదు. ఆ టైం పోయేంత వరకు మనము వేచి ఉండక తప్పదు. హల్లెలూయా. దేవుడు అన్ని విషయాలలో నాకు ఇంట్లో పనికి ఏమి, తర్వాత వంటకి ఏమి, నిజంగా నన్ను చూసుకోవటానికి ఏమి, నిజంగా అన్నిట్లలో దేవుడు మాకు సహకారంగా ఇచ్చి ఈ రెండులు దేవుడు దాటించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నా కోసం ప్రార్థించిన ఎవరైతే ప్రార్థించారో వాళ్ళకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఒక్కటి పాఠం నేర్పించింది, నా శ్రమలలో నా కష్టాలలో నాతో ఉన్నవారు ఎవరు, నన్ను ప్రేమించేవారు ఎవరని దేవుడు నా మనోనేత్రాలను ఈ 2 నెలలు బాగా తెచ్చింది. చాలా మందికి నేను రాత్రి పగలు కష్టపడ్డా, వాళ్ళ కుటుంబాల కోసము, వాళ్ళ కోసము, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ ఇళ్లలో జరిగే ఘోర పరిస్థితుల కోసము రాత్రి పగలు కష్టపడ్డా. కానీ నా ఒంటరితనములో నాతో నిలబడినోళ్ళు ఎవరు అనేది దేవుడు దీంట్లో నాకు బాగా తెలియజేస్తుంది. ఇది ఒక నాకు పాఠమైంది. అందును బట్టి దేవుడికి దీంట్లో నేను చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నానంటే హల్లెలూయా, నాతో ఉండేవారు ఎవరని నన్ను నేర్చుకున్నా, నన్ను ప్రేమించేవారు ఎవరని నేను నేర్చుకున్నా. హల్లెలూయా. తరువాత దేవుడు నాకు చాలా నేర్పించిండు. అందును బట్టి దేవుడికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. బుధవారం స్త్రీల మీటింగ్ నేను ఇక్కడ జరపటం లేదు, నేను పైన జరుపుతున్నా. హల్లెలూయా. కేవలం ఆదివారం మాత్రమే నేను మందిరానికి వస్తాను. మందిరంలో వచ్చి దేవుని మహిమపరచం. ఆ తరువాత ఆగస్టు తరువాత నిజంగా అన్ని కూడికలు క్రమంగా మందిరంలో జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. పిల్లలు ఒక మాట చెప్తా, పిఓపి స్టార్ట్ చేసే ముందు ఈ కాలు దెబ్బతిన్నా. హల్లెలూయా. నేను దేవుని పనే చేసిన. ఈ అలంకరణ మీరు చూస్తున్నారు కదా. హల్లెలూయా. వాడితో మాట్లాడి క్లియర్ చేసిన. ఇది ఎప్పుడైతే ఒక స్టెప్ నేను తీసుకోవాలనుకున్నాను అదే టైంలో నాకు తగలరాని దెబ్బతారు. తర్వాత నేను విజయవాడ మీటింగ్ సైట్ తీసుకొని మరి యొక్క స్టెప్లోకి నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఇది జరిగింది. దేవునికి మహిమ. దేవుడు ఇచ్చినటువంటి మాట, ఆయన దర్శనము, ఆయన ప్రణాళిక నా జీవితంలో అది ఎప్పటికీ తప్పిపోదు. ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమలు. మీ అందరికీ కూడా నిజంగా విశేషంగా నాకు సహాయం చేసిన బిడ్డల కంటే సేవ డబ్బులు నేను ఎవరికైనా ₹1 తీసుకోలే, బాగా చెప్తున్నా, అక్షోభకండి. హల్లెలూయా. నాకు సహాయం చేసిన బిడ్డలందరినీ బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు నేను తెలియజేస్తాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. సంఘమంతా మీరు ప్రార్థన చేసినందుకు వందనాలు. సాక్ష్యము ఒక శోధన, ఒక ఇది ఏవు ఒక పాఠం నేర్చుకుని ఒకటి అంటాడు అనమాట. అవన్నీ మనము ఈ రీతిగా వేరే రీతిగా పోకూడదు. ప్రైజ్లా ఏదేమైనా కానీ దేవునికి మాత్రమే మహిమ కలుగుగాక. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. God is so good. Dear brother and sister, today we are going to learn a lesson from the life of Solomon. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యములో సొలొమోను యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Wisdom from the wisest king. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము అనేది చాలా అవసరముగా ఉంటుంది. జ్ఞానము అత్యధికమైన జ్ఞానమైన రాజుకు ఏ రీతిగా ఉన్నదో, అది ఎందుకున్నదో దాని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. So God's wisdom
is so supernatural in our life. ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానము చాలా విశేషంగా ఉంటా ఉన్నది. If we know about the wisdom of God, దేవుని యొక్క జ్ఞానము మనం తెలుసుకున్నట్లయితే we can see many things happening in our మన life. జీవితంలో అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి మనం So చూస్తాము. God must open our spiritual eyes to receive this wisdom and also to walk in this wisdom of God. ప్రియులారా, దేవుడు ఆత్మీయ జీవితంలో ఒక దేవుని యొక్క జ్ఞానమును మనం ఎరిగేవారిగా ఉండేది చాలా అవసరమంట. Amen. Hallelujah. హల్లెలూయా. This wisdom worked in King's life. There are so many points, my dear brother and sister. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో అనేకమైన అంశాలు మనం ధ్యానించబోతున్నాము. ఈ యొక్క జ్ఞానం వచ్చేసి సల్మాన్ మహారాజు జీవితంలో ఏ రీతిగా జరిగింది అనేది మనం God ధ్యానించబోతున్నాం. is so good. ప్రభు చాలా మంచివాడు. Amen. Hallelujah. Hallelujah. So wonderful. ఆశ్చర్యకరుడు కదా. First point is ask God for wisdom. దేవుని జ్ఞానం అడిగేది చాలా Lift అవసరమైంది. your right hand and say, Lord, bless me by your wisdom of God. ప్రభుని జ్ఞానముతో నన్ను దీవించు నాయనా అని ప్రార్థించాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Seek wisdom from God first in our life. ప్రియులారా, మొదటిగా దేవుని యొక్క రాజ్యమును వెతికేది చాలా అవసరము. దేవుని యొక్క జ్ఞానాన్ని మొదటిగా మనం వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడగాలి దేవుని, ప్రభువా నీ జ్ఞానంతో నన్ను ఆశీర్వదించు నాయనా. స్టూడెంట్స్ అందరూ అడగాలి, సంసారికులు అడగాలి, సేవకులైన మేము అడగాలి, విశ్వాసులందరూ అడగాలి. ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ద pastors, everybody, we must and should ask the Lord to bless us by his wisdom. Praise the Lord. Hallelujah. If there is no wisdom of God, you are not seeking the wisdom of God, you will be in trouble in your life. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నుంచి జ్ఞానము మనము అడగకపోతే మన జీవితంలో మనమే సమస్యలకు గురి అయ్యేవారుగా ఉండబోతున్నాము. The wisdom of God must come from the throne of grace. జ్ఞానం అనేది దేవుని యొక్క కృపా సింహాసనం నుంచి వచ్చేది చాలా అవసరం. In the 9 gifts of the Holy Spirit, there is a one gift called the God of wisdom of God. ఆ యొక్క నిజంగా 9 వరాలలో ఒక వరం వచ్చేసి జ్ఞాన వివేచన వరం అని మనం Amen. చూస్తున్నాం. Hallelujah. God is so good. దేవుడు చాలా If we are not blessed by this wisdom, we will be in trouble, my dear బిడ్డలారా, brother and దేవుని యొక్క sister. జ్ఞానం మన జీవితంలో లేకపోతే మనము శ్రమల పాలు కాబోతున్నాం. So first point is ask God for the wisdom. మొదటిగా దేవుడి జ్ఞానం అడిగేది చాలా అవసరం. Whenever you kneel down in the presence of God, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో మనం మోకాలు we వంగుతామో, must ask God, Daddy, bless me by your divine wisdom of ప్రభువా నీ God. దైవికమైన జ్ఞానముతో నన్ను నింపు నాయనా అని ప్రభువుని అడిగేవారుగా The ఉండాలి. book of 1 Kings, 3rd chapter, 9 and 10 verses says, మొదటి రాజుల గ్రంథంలో మనం 3వ గమనించాలి. అధ్యాయము 9-10 వచనములో దేవుని యొక్క వాక్యముల రీతిగా రాయబడి ఉంటున్నది. The Bible says Solomon was in the presence of God. సల్మోను దేవుని యొక్క సన్నిధానంలో అతడు ఉన్నప్పుడు, And when he was praying in the presence of God, దేవుని యొక్క సన్నిధానంలో అతడు ప్రార్థిస్తున్నప్పుడు God was asking, what you need, my son? సల్మోను అడిగాడు, ప్రభు నీకేం అవసరమని దేవుని అడిగినప్పుడు, So the Solomon, the great king, he started to ask he was pleading in the presence of God. ప్రియులారా, సల్మోను దేవుని యొక్క సన్నిధానంలో అతడు అడిగినటువంటి మాట ఏంటంటే, He was asking, so give me your servant a discerning heart. ప్రియులారా, సల్మోను అడిగాడు, నిజంగా నాకు జ్ఞానమును నీ ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానమును దయచేయ ప్రభు అని సల్మోను To rule అడిగాడు. your people, O God. ప్రభువా, నీ ప్రజలని నీ రాజ్యాన్ని ఏలటానికి నా Give me జ్ఞానం, your wisdom. Give me your knowledge, O God, to rule these people. ప్రియులారా, అక్కడ అడిగించిన ప్రభు ఈ ప్రజలను ఏలటానికి నీ పరలోకమైన జ్ఞానము నాకు దయచేయమని సల్మోను God is అడిగాడు. so good. ప్రభు చాలా He మంచివాడు, is so wonderful. ఆయన ఆశ్చర్యకరుడు My కదా. brother and sister, when he asked, Daddy, give me a discerning spirit. ప్రభు నిజంగా వివేచన వరమును కూడా నాకు Bless me by your దయచేయమని, wisdom of ఈ God. జ్ఞానముతో నన్ను To నింపు నాయనా. rule these people. ప్రభు ఈ ప్రజలను He is a నడిపించడానికి king. ఆయన రాజు He can do anything, my dear brother and sister. రాజు అయిన ఏమైనా చేయగలిగిన వాడు. But he humbled himself in the presence of ఆయన God. దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణంగా He తగ్గించుకున్నాడు. started to ask the wisdom of God. దేవుని యొక్క జ్ఞానమును సల్మోను అడిగినట్టు మనం Today చూస్తాము. in this world, we must live in this world. ఈ లోకದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇರುವ ಸಮಯದಲ್ಲಿ For your business, for your job, for your family, ಬೇರೆ ಸಂಸಾರವಾಗಲಿ, ವ್ಯಾಪಾರವಾಗಲಿ, ಕುಟುಂಬ ಜೀವಿತವಾಗಲಿ, Students. ಉದ್ಯೋಗವಾಗಲಿ, for your education, మీ యొక్క చదువుల విషయంలో for కూడా all the subjects. అన్ని యొక్క నిజంగా మీరు చదువుతున్నటువంటి You must and should pray for your subject. Lord, bless me by your knowledge and wisdom. ప్రభుని జ్ఞానముతో నన్ను నింపు నాయనా అని ప్రభుని అడిగేవారు. Family people must pray, Lord, lead me, give me wisdom that I may lead my family to glorify you. సంసారికులకు చాలా మందికి సంసార జీవితం
జీవితంలో జ్ఞానము లేకుండా చదివిపోతున్నారు. మీ సంసారంలో మీరు వర్ధిల్లడానికి మీకు అవసరమైంది దేవుని జ్ఞానం అనేది చాలా As a man of God, we must ask God how to take control of the church members. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డల సేవకుల బాధ్యత ఏంటంటే సంఘాన్ని సేవను ఏ రీతిగా జాగ్రత్త వహించి దాన్ని ముందుకు నడిపించాలని సేవకులు కూడా దేవుని We must ask God, Daddy, bless me with a discerning spirit. ప్రభువా నిజంగా వివేచన వరము నాకు దయచేయి ప్రభువా. Bless me, Lord, by your knowledge and wisdom. ఈ జ్ఞానముతో నన్ను నింపు నాయనా. Lead me, Lord, for your ఈ glory. మహిమార్థమైన నన్ను నింపు నాయనా. So when the Solomon started to ask God, సొలొమోను ఎప్పుడైతే ప్రభువుని అడిగాడో it was pleasing to him. ఆమె నిజంగా అది దేవునికి మహిమకరంగా ఉన్నది. The prayer of Solomon was pleased with God. ఆమె ప్రజలు సొలొమోను చేసిన ప్రార్థన బాగా వినాలి. సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇంపుగా మహిమకరంగా He never prayed for the wealth. ఆమె అయితే ఐశ్వర్యం He కోసం never prayed the prosperity. అభివృద్ధి కోసం He ప్రార్థించాడు. never prayed for the money. ఆయన డబ్బు కోసం He ప్రార్థించాడు. never prayed for many things, my dear brother అదే and కవి sister. నన్ను ఈ రీతిగా దీవించు ఆ రీతిగా దీవించు నన్ను ఇట్ట ఎత్తి పట్టు అట్ట ఎత్తి పట్టు అని సొలొమోను ఏ మాత్రము He ప్రార్థించలేదు. prayed, bless me by the wisdom, Lord. దేవుని బిడ్డల సొలొమోను ప్రార్థించింది ఒకటే ఒక ప్రార్థన, ప్రభువా ఈ ప్రజలను ఏలటానికి ఈ యొక్క జ్ఞానము నాకు దయచేయి ప్రభువా. The Bible says it was pleased by God. ఆమె ఆ ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నది. When you are going for the job, ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తామో bless me with the knowledge and wisdom, Lord, that in my job spot, let I please you, my ప్రభువా master. నా యొక్క ఉద్యోగంలో నేను మహింపరిచే కృప నాకు దయచేయి. When we are going for businesses, ask God, bless me the knowledge and wisdom, how to tackle the ఒక people. వ్యాపారస్తులకు దేవుని యొక్క జ్ఞానం అవసరమైన వ్యాపారంలో ముందుకు ఏ రీతిగా Students, you must pray for the knowledge and wisdom for all your subjects. చదువుతున్న ప్రతి బిడ్డలకు దేవుని జ్ఞానం అడిగితే మీ చదువులో మీరు ముందుకు You know వెళ్ళబోతున్నారు. yourself in which subject you are very weak. ప్రియులారా మీకు తెలుసు మీరు దేంట్లో బలహీనులు. Ask God for the wisdom of God. దేవుని జ్ఞానం అడిగేది చాలా అవసరం అండి. 100% honestly, if you pray, ప్రియులారా దేవుని మక్కలే నువ్వు జ్ఞానమస్కర God దేవుని sees- సన్నిధానంలో God ప్రార్థిస్తున్నావు. sees our heart and mind. దేవుడు ನಮ್ಮ ఆలోచనను ನಮ್ಮ యొక్క యోచనను అతను గమనిస్తున్నాడు. Then God said for Solomon, it was pleased to me. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉన్నది. Amen. Hallelujah. Hallelujah. Dear brother and sister, he never asked for many things in his life. అనేక విషయాల కోసం సొలొమోను ప్రార్థించలేదు. One small prayer, ఒక చిన్న one ప్రార్థన ordinary prayer సర్వసాధారణమైన started to bless him for his glory. అదే అతనికి ఒక ఆశీర్వాదకరంగా 10th మారింది. verse says like this, ఆ యొక్క 10వ వచనంలో because you never ask for many things, అనేక విషయాలను ప్రార్థించలేదు I కాబట్టి pleased your prayer, ఈ ప్రార్థన నాకు I అంగీకారం. satisfied your prayer. ఈ ప్రార్థన బట్టి నేను తృప్తి చెందుతున్నాను. Amen. I will going to bless you with all the things. ఆమె ఇవన్నీ నువ్వు అడగలేదు, నన్ను దీవించు ఆశీర్వదించని అడగలేదు కాబట్టి నీకు జ్ఞానముతో నీకు ఆశీర్వాదాలను కూడా నేను ఇస్తాను. When we are giving the tithes and the offerings to the house of God, ఎప్పుడైతే మన కానుకలు దేవుని సన్నిధానంలోకి తీసుకొస్తామో don't expect from anything. ఆమె ఇస్తున్నప్పుడు అనుకోబాకని నాకు ఇంత వస్తాయి అంత ఇంత వస్తాయి. ఇచ్చినా దేవుడు ఇంత ఇస్తాడు. No, never expect like that. ప్రియులారా దేవునికి మీ దశమ భాగాలు If you are ఇస్తున్నప్పుడు not expecting from anything from the Lord, ప్రియులారా దేవునికి ఇస్తున్నప్పుడు దేవుని నుంచి నేను ఇంత ఇస్తున్నా నాకు ఇంత వస్తుందని ఆలోచిస్తే He knows how to bless you. ఆమె దేవునికి He తెలుసు. sees our mind, our heart. మీరు విత్తే విత్తనములు ఏ రీతి ఉన్నాయో దేవుడు చదివేవాడుగా We ఉంటాడు. must be very careful, my dear brother and చాలా sister. జాగ్రత్తగా ఉండాలి. An ordinary prayer, Solomon was lifted up higher and higher. సాధారణమైనటువంటి ప్రార్థన అతని ఉన్నతంగా ఆశీర్వదించినట్టు మనం. Second point is, రెండవ మాట వచ్చేసి the wisdom brings a honor in our lives. ప్రియులారా జ్ఞానం వచ్చేసి మనకు ఘనతనియబోతా ఉన్నది. Amen. Hallelujah. True wisdom, it gives a very good honor and respect in our ప్రియులారా lives. నిజమైన దేవుని యొక్క జ్ఞానం వచ్చేసి మనల్ని ఘనతలోనికి నడిపించబోతుంది. Amen. Dear brother and sister, honor must and should come from the throne of grace. ప్రియులారా ఘనత వచ్చేసి దేవుని కృపా సింహాసనం నుంచి He రావాలి. knows how to lift you up. దేవునికి తెలుసు ఏ రీతికి ఎత్తి పట్టాలి. Amen. Hallelujah. The day when we humble ourselves before the throne of grace, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ if you ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. humble, ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು God will honor you. దేవుని సన్నిధానంలో That తగ్గింపబడితే is అప్పుడు the హెచ్చింపబడతాం. only statement from the living God. అది దేవుని నుంచి వచ్చేటువంటి ఒక వాక్కు ఇంటా ఉన్నది. The brother and sister, 1 Kings, the same 3rd chapter 28 verses, మొదటి రాజుల గమనించినట్లయితే 3వ అధ్యాయం 28వ వచనంలో, they saw that he had wisdom from the Lord. That means from the whole world, all the people, all the country people, all the kings,
they saw the wisdom of Solomon, which was blessed by God. They were thrilled, they were amazed, my dear brother and sister. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఆ యొక్క రాజులు వచ్చేసి ఆశ్చర్యపోయారు. దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము చాలా విశేషమైనది. Amen. Hallelujah. Hallelujah. They honored God. How much God has blessed him with the wisdom. దేవుడు ఎంతగా అతన్ని ఆశీర్వదించాడని అనేక మందికి ఆశ్చర్యం కలిగేలాగా ఉంటుంది. The wisdom of Solomon, which God has given to him, made to build the palace, to build the temple of God, to honor God very much. ప్రియులారా, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏమైందంటే అది చివరికి నిజంగా దేవుని మందిరాన్ని కూడా కట్టించేలాగున దేవుని మందిరము కూడా సొలొమోనుతో కట్టించేటకు యెహోవా ఎన్నుకున్నట్టు మనం When he చూస్తాం. built that temple, my dear brother and sister, ఎప్పుడైతే సొలొమోను మందిరాన్ని కట్టాడో people came from all the countries. అనేకమైన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వచ్చారండి. They saw every rooms and everything which he made. సొలొమోను కట్టినప్పుడు ఆ మందిరాన్ని అందరూ కూడా చూస్తూ When he sat on the judgment seat, when he giving the judgment, the people were amazed, my dear brother and sister. ఎప్పుడైతే నిజంగా యొక్క రాజు వచ్చి సింహాసనం మీద కూర్చొని అందరికి తీర్పు తీరుస్తున్నప్పుడు అతని ఒక్కొక్క తీర్పు అది అందరికి ఇష్టకరంగా దేవునికి మహిమకరంగా ఉంటాయి. People was amazed. అనేక మంది అతను తీర్పు Hallelujah. తీరుస్తున్నారు. By our wisdom, when we will talk to the people, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము కొరది మాట్లాడినప్పుడు ప్రజలతో people must be satisfied by our words. మన మాటలను బట్టి ప్రజలు తృప్తి చెందేవారుగా ఉంటారు. People must see how God has blessed us. దేవుడు నిజంగా మనల్ని ఏ రీతిగా దీవించాడు అనేది. Wealth and things are different, my dear brother and sister. ప్రియులారా, ఐశ్వర్యము, అంతస్తు, ఘనత అని ఒక Money is different, my dear brother and డబ్బు sister. అనేది ఒక పక్కతే. Our speech, our knowledge by the Holy Spirit, it is very important in our life. మన నోటి మాటలను బట్టి మనకు తీర్పు రాబోతున్నదన్న రీతిగా మన మాటలు ఏ రీతిగా దేవుని యొక్క మహిమకరంగా ఉన్నాయా, దేవుని ఆత్మానుసారంగా ఉన్నాయా, లోకానుసారంగా ఉన్నాయా ఆలోచించాలి. Our speech always shows the wisdom of God. హల్లెలూయా. నీ మాటలను మన మాటలు ఎట్టుంటాయో, మన మాటలు దేవుని యొక్క జ్ఞానాన్ని రుజుపరుస్తా ఉంటాయి అన్నమాట. ప్రైజ్ హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఇచ్చిన జ్ఞానం విశేషమైనది ప్రేమైన దేవుని బిడ్డలారా. This wisdom is supernatural. This wisdom, when we talk, when we present our words, people will be satisfied because that came by the presence of God. God's wisdom is supernatural. ప్రియులారా, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఇహ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. కాబట్టి మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క సన్నిధి చెలించేదిగా ఉండబోతున్నది. అది ఇహ సంబంధమైంది కాదు, కాబట్టి పర సంబంధమైంది. అనేక జీవితాలను, భవిష్యత్తులను, కుటుంబాలను, వాళ్ళ యొక్క జీవితాలను కట్టేదిగా, ధైర్యపరిచేదిగా ఉండేదే దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకం. That wisdom, my dear brother and sister. అందరూ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని, సొలొమోనుకున్న జ్ఞానాన్ని, The Bible says from country to country, ఒక రాజ్యం నుంచి nation after nation, దేశము నుంచి దేశం, kings after kings, రాజుల నుంచి they came and saw the wisdom of God in Solomon, సొలొమోనులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరూ పరీక్షిస్తారు. and they were surprised and honoring ఆమె God. నిజంగా ప్రియులారా, అతన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యపై గణపరుస్తారు. Amen. Hallelujah. Hallelujah. God is so good. దేవుడు చాలా He మంచి, is so wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. Every day we must and should pray in the presence of God, ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం that ప్రార్థించాలి. God may bless you with the divine wisdom. ఆమె చాలా మందికి జ్ఞానము తక్కువగా ఉన్నది. ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగతంగా. నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు నీ జ్ఞానముతో, నీ తెలివితో, వయసు అయిపోతున్నా కూడా తెలివిలేని మాటలు, తెలివిలేని ఆలోచనలు. Dear brother and sister, third point says like this: మూడో మాట వచ్చేసి God blesses obedience. విధేయతను దేవుడు నేర్పించేవాడుగా ఉండబోతున్నాడు. Amen. Hallelujah. విధేయత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. Amen. Hallelujah. అందరు చెప్పాలి. If you obey God, my dear brother and sister, మన జీవితంలో మనం విధేయత కలిగి there is a blessing of God. దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా. Blessings will follow for the obedience people. ప్రియులారా, ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే దేవుని సన్నిధానంలో విధేయత నేర్చుకుంటారో వాళ్ళే ఎక్కువగా దీవింపబడేవారు. If you obey God's word, దేవుని మాటలకు విధేయత చూపిస్తే blessings will follow. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಿಧೇಯತೆ ತೋರಿಸಿದರೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮನ್ನು Many times will be praying, bless me Lord. That is not wrong, my dear brother and sister. చాలా మంది చేసే ప్రార్థనలను దీవించు దీవించు
దీవించు. అది తప్పేమి కాదు, ప్రార్థన చేయాలి. అండ్ ఆల్సో ట్రై టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె నిజంగా వాక్యాన్ని కూడా అదే రీతిగా ప్రార్థన ఎందుకు నాకు దీవెనలు రావటం అంటే ప్రభు నీతో మాట్లాడతాడు. నా యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించు, నేను నిన్ను దీవిస్తా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దీవించడానికి సిద్ధమే. God is ready to bless us, my dear brothers and sisters. Are you ready to obey God's word? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రభు అంటాడు, నేను దీవించడానికి నా చేతులు కురుచు కాలేదు, కానీ కొన్ని విషయాలు అడ్డపడుతున్నాయి నీకు దీవెనకరంగా రావటానికి. ఏవైతే అడ్డపడుతున్నాయో దాంట్లో మనల్ని సరిపరుచుకుంటే నిశ్చయంగా దేవుని. Brothers and sisters, Solomon was obeyed God. సొలొమోను దేవుని మాటకు లోబడ్డాడు. That's why he started to receive the blessings of God. అందుకే అతని జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నతంగా. Most richest person, my dear brothers and sisters. గొప్ప ఐశ్వర్యవంతుడు. He had a money, gold, silver, everything in his life. అతని జీవితంలో నిజంగా గమనించినట్లయితే డబ్బు, ఆ యొక్క బంగారు సమస్తము కూడా నిజంగా దేవుని మందిరము కట్టడానికి కూడా ఆ యొక్క సొలొమోను మహారాజు కొన్ని బంగారు ఉపకరణాలు కూడా శివారాన్ని నుంచి తెచ్చి కట్టించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. God is so good. దేవుడు చాలా మంచివాడు. How these blessings will come? ఈ యొక్క ఆశీర్వాదాలు ఏ రీతిగా The వస్తాయి? secret is, according to your wisdom which God has given to you, you must obey God's word. ప్రియులారా, దేవుడు ఇచ్చిన జ్ఞానము కొలదిగా మనం విధేయత కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు. Amen, hallelujah. God's word is a blessing to us. దేవుని యొక్క మాటలే ఆశీర్వాదకరం. Dear brother and sister, when God's word is coming and touching our heart, దేవుని యొక్క మాట వచ్చి మనల్ని తాకుతున్నప్పుడు, if we are disobeying God's word, దేవుని మాటను తీసి పక్కన పెడితే you cannot receive a real blessing in our lives. జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏ మాత్రం చూడదు. God is so good. ప్రభు చాలా మంచివాడు. God is so wonderful. ఆశ్చర్యకరమైన. People are struggling for many things, my dear brother and అనేక sister. విషయాలు మనం ప్రయాసపడుతున్నప్పుడు, Good that one. We must work in this world. మనం కష్టపడే దాంట్లో తప్పు ఏ మాత్రం లేదు. But ask God, the grace may be upon our lives. దేవుని కృప నీ మీద ఉండేలాగా ప్రార్థన చేయి. The same chapter, third chapter, 13 and 14 verses says, అదే అధ్యాయంలో మూడో అధ్యాయము 13-14 వచనాలలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడినది. Moreover, I will give you what you have not asked. See, whatever the Solomon asked in the presence of God, he only asked of God's wisdom. You never asked the wealth and money and the gold and everything. That's why it was pleased to the Lord. That's why the Lord says, moreover, you never ask for anything, I'm going to give you all the things. దేవుని బిడ్డలు ఒకటి మనం గమనించాలి. ఆ యొక్క బంగారు డబ్బు అవసరమే సొలొమోనుకు, కానీ అతడు అడగలా. అందుకంటాడు యెహోవా, నువ్వు దేన్నైతే అడగలేదో దాన్ని కూడా నేను జ్ఞానముతో పాటు. See, this is the promise of God. I will give you what you never asked. Amen. నువ్వు అడగనిది నీకు నేను ఇస్తానంటావు. Is it possible? ఇది సాధ్యమా? It is possible to the ఆమె Lord. ఇది దేవునికి మాత్రమే సాధ్యము. Hallelujah. హల్లెలూయా. Today what is gold rate? Maybe nearly 2 lakhs rupees. ఈ రోజు ఈ దినాలలో బంగారు విలువ ఎంత ఉన్నది? 10 గ్రాములకు 2 లక్షలకు వచ్చేసి. Still how much it will increase, it doesn't know. Don't ask for the gold or anything. Obey God's word. Even though it is 10 lakhs, if it is in God's will, it will come to you. Praise the Lord. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బంగారు పెట్టుకున్నంత వారు ఎవరు కోట్యాధీశ్వరులు కారు. కాబట్టి డబ్బు ఉన్నా, ఇండ్లు ఉన్నా, లేకున్నా, బంగారు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలున్నా లేకపోయినా, వ్యాపారాలున్నా లేకపోయినా, 3 పూటలు దేవునికి ఆహారం ఇచ్చాడు. దేవుని బట్టి చెప్పండి. బంగారు 10 లక్షలైనా కానీ నీకేం ప్రాబ్లం లేదు. దాని గురించి ఆలోచన తీసేయండి. ఒక ఆశపడతా ఉంటే తీసేయండి. దేవుని ఆజ్ఞకు లోబడండి. నీకు అవసరం కింద ఉంటే ఆ దేవుడు 10 లక్షలు కాదు ఎన్నైనా నీకు ఇవ్వగలడు. ప్రైజ్ ది హల్లెలూయా. He is God, my dear brother and sister. He can do the miracle in our lives. ఆయన దేవుడు ఎప్పుడైనా అద్భుతాలు. That's why obedience brings a God blessings in our lives. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ವಿಧೇಯತ ಬಂದು ನಿಜಂಗ ತಗ್ಗಿಂಪು ವಿಧೇಯತ. He obeyed God, my dear brother and sister. అతడు దేవునికి విధేయత కలిగినాడు. He was telling to the Lord, you blessed my father David much more. ఆమె అక్కడ అంటున్నాడు, తండ్రి అయిన దావీదును ఆశీర్వదించాడు. నా తండ్రిని గొప్పగా నువ్వు దీవించావు ప్రభు అంటాడు. And he has given this palace for him. And you made me as a king behalf of him. Praise the Lord. ఆయన తరపున నన్ను రాజుగా నువ్వు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రం. That's why, Lord, you are the same God. I am serving you.
ఆమేన్. అదే దేవుని నేను సేవిస్తున్నాను. I need your wisdom to glorify your name. యెహోవా ఈ ప్రజలను ఈ రాజ్యాన్ని ఏలటానికి నీ జ్ఞానము నాకు దయచేయమన్నాడు. Don't ask the things which is not pleasing God. ఆమేన్. దేవునికి మహిమకరంగా లేని, దేవుని చిత్తంలో లేని అడగబాకండి. దేవునికి ఇష్టం లేని కార్యములు మనం అడగకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. If it is in his will, obey God's word, for the blessings will follow in the name of the Lord. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చేదైనా ఏదైనా దేవుని నుంచి ప్రార్థిస్తున్న దేవుని చిత్తంలో ఉంటే 100% అది నీ దగ్గరికి వస్తుంది. కానీ దేవుని చిత్తంలో లేని అనుకో, నువ్వు పాకులాడినా, సంవత్సరాలు పాకులాడినా నీకు అది జరగనే జరగదు. జాగ్రత్త. 14th verse says like this. 14వ వచనం ఈ రీతిగా చెప్తా ఉంటారు. And if you walk in my ways and obey my commandments, I will give you long life, says the Lord. అక్కడ నా ఆజ్ఞలను పాటించి నా మార్గంలో నీ నడిస్తే నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు నువ్వు కాబోతున్నావని. If you walk my ways, he says. నా మార్గంలో నడిచి, If you obey my statutes, that means commandments, నా ఆజ్ఞలను పాటించినట్లయితే I will give you long life. నేను నీకు దీర్ఘాయుష్ను కలగచేస్తానంట. Amen. Hallelujah. Hallelujah. Lift your right hand and say, there is long life in my life. నా జీవితంలో దీర్ఘాయుష్. అందరూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. నా జీవితంలో దీర్ఘాయుష్ ప్రభువు వాడైంటున్నాడు. ఎక్కిరించినట్టు చెప్పకూడదు. చాలా తప్పది. మనం దేవుని సేవకులం. దేవుని ఆత్మకు మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇట్టుందో నాకు అర్థం కాదు. దేవుని ఎందుకు దుఃఖపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తానికి చేయం. సైతాను ఓడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమన దేవుని బిడ్డారా, రోగాలు కానీ, నాకు వచ్చింది రోగం, కష్టము కానీ, అవమానం కానీ, దుఃఖము కానీ, కన్నీళ్ళు కానీ, ఇవన్నీ ప్రేమన దేవుని బిడ్డారా మనను మరణానికి తీసుకుపోవు. మరణము మన మీద దాడి చేయదు. అందుకే దేవుడు ఏమంటాడు, లాంగ్ లైఫ్, నిత్య జీవము నీకు నేను కలగజేస్తా. In Jesus we will have the long life. How it comes? When we obey God's word. ఎప్పుడు వస్తుంది అది? దేవుని ఆజ్ఞకు మనము లోబడే వారిగా ఉండాలి. లోబడతామా? నేను సేవకు నేను లోబడుతున్నానా? నాకు తెలుసు నేను ఎంత లోబడుతున్నాను. అంత గర్వపడకూడదు. ప్రేమ దేవుని వాక్యానికి లోబడినాడు సొలొమోను. అందుకే దీవెనలు తన ఎంత వస్తున్నాయి. Why? Not because of Solomon, because of his father. సొలొమోను గురించి దేవుడు అంత అతిశయపడ్డా. తన తండ్రి అయిన దావీదు నిమిత్తమై, దావీదుకి ఇచ్చిన వాగ్దానం నిమిత్తమై, దావీదుకి చెప్పిన నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. I will bless your son. That is the statement and the promise which God has given to him. That's why Solomon was flourishing in the blessings of God. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, సొలొమోను దేవుని యొక్క దీవెనలలో మంచిగా వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Dear brother and sister, one thing realize, is it not blessed? God blessed us. దేవుడు ఒకటి బాగా ఆలోచన చేసి మనం అందరం ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుడు మనల్ని దీవించలేదా? Is not blessed? God blessed you. అందరితో చూడండి, లేదంటే టీవీకి వెళ్ళి చూడండి. Is not God blessed you? నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించలేదా? దీవించిందా? నెక్స్ట్ పాయింట్ పోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Dear brother and sister, when God honored, be careful about your wisdom. ప్రియులారా, దేవుడు మనల్ని ఘనపరిచినప్పుడు మనకున్నటువంటి జ్ఞానం విషయంలో చాలా హెచ్చరికగా ఉండాలి. Very careful, my dear brother and sister. చాలా హెచ్చరికగా, చురుకుగా ఉండాలి. Fourth point is, the wisdom of God will build to honor God for his glory. ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానం వచ్చేసి నిజంగా అది కట్టేదిగా ఉండదు. దైవికమైన జ్ఞానము దేవుడు నిన్ను కడుతూ దేవుని ఘనపరుచుకునే వానిగా చేస్తాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. God's wisdom will make you to build you and also to honor God. That is the gift, my dear brother and sister. You must be used as a vessel for the glory of God. అది ఒక దేవుని యొక్క కృప ద్వారా నీకు ఇచ్చిన వరం. అది ఆ వరాన్ని దేవునికి మహిమాత్రమైన ఉపయోగం చేసుకోవాలి. The time had came for the Solomon in the right time
he started to use his wisdom to build the temple of God. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి మాటను బట్టి నిజంగా సొలొమోను మందిరము కట్టడానికి పూనుకున్నాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను సరైన సమయంలో ఆ జ్ఞానాన్ని డిసైడ్ చేసుకుని ఉపయోగం చేసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. How many years it took place, my dear brother and sister? The starting point is started, ended after 40 years. వీళ్ళ యొక్క మందిరము ప్రారంభము మొదలుకొని 40 సంవత్సరాల వరకు అతడు మందిరాన్ని కట్టినట్టుగా మనం ముగింపు ఎంత వరకు అయిందంట? 40 సంవత్సరాలు. అమ్మా, వాట్ ఏ పేషెన్స్ ఇన్ హిస్ లైఫ్. ఎంత ఓర్పు, ఎంత సహనము. ఆ జ్ఞానం అట్లా చేస్తా ఉంటుంది అన్నమాట. సహనం ఉంటుంది. నీ జ్ఞానం ఆతురతతో ఉండకూడదు. గబ 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 పోయే చాట కాదు అది. సొలొమోను కాడ డబ్బు ఉన్నది, బంగారం ఉన్నది, అన్ని విషయాలు అన్నీ ఉన్నాయి. కానీ కట్టేదానికి ఎందుకు 40 సంవత్సరాలు ఉన్నది? తన జ్ఞానంలో ఓడిపోలేదు. తన దీంట్లో అతడు ఓడిపోలేదు. నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తూ ఆ 40 సంవత్సరాలు ఎంత సహనంతో ఉన్నాడు. ప్రేమ నది బిడ్డారు. ఎప్పుడన్నా మనం ఆలోచన చేసినామా? కట్టిండు ఎట్ట కట్టిండు అది. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత ఖర్చుతో కూడింది. ఎన్ని వేల మంది దానికి పనిచేసినారు. ఎంత కృతజ్ఞతగా ఉండాలి సొలొమోను. He used God's wisdom to build the temple of God. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని Now we ఉపయోగించి came to the right point. ఆ యొక్క మందిరాన్ని కట్టి 40 సంవత్సరాలు పట్టింది అతని మందిరాన్ని. God has given the wisdom and knowledge to you. దేవుడు మనకు జ్ఞానం God has blessed you with the education. చదువుతో దేవుడు God has blessed you with the talents, my dear brother and sister. అనేకమైనటువంటి తలాంతులను దేవుడు ఇచ్చాడు. Are you hiding that one? దాన్ని దాచిపెట్టుకుంటున్నామా? Are you using that one? దాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగిస్తున్నామా? The wisdom of God that Solomon used to build the temple for 40 years. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సొలొమోను మందిరాన్ని కట్టడానికి నిజంగా 40 సంవత్సరాలు అతనికి దేవుడు ఆ రీతిగా. Today we are failing, we are not seeing the work in our lives, my dear brother and ఈ sister. దినాలలో మన జీవితంలో సరైన పనులు జరగకుండా ఉంటావు. We are hurry. అనేక మంది జీవితంలో Not using God's wisdom in proper way. అందుకంటాడు ప్రభు, నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తా ఉన్నారు. అందుకే అనేక మంది జీవితాలలో ఓడిపోయే స్థితిలోకి వస్తున్నారు. సరైన దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగం చేయకుండా దాని కార్యరూపంగా దాన్ని పని చేయకున్నట్టుగా నీకై నువ్వు మోసపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, you are losing your time, wasting your energy, wasting the years in your life. నీ సమయమును, నీ యొక్క ఆరోగ్యమును, నీ దినాన్ని, ఒక్క దినము చాలా శ్రేష్టమైంది. దేవుని జ్ఞానానుసారంగా దినం ఎంత ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచించి మన సమయాన్ని, మన దినాన్ని, సంవత్సరాలు, నెలలు ఏ రీతిగా గతిస్తున్నదో నీ ఆత్మీయతను ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవడం చాలా. He used God's wisdom to build the temple of God. God has blessed you with the wisdom. For whom sake? For why sake, my dear brother? దేవుడు నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చాడండి? Are you using in the proper way? దాన్ని సరిగ్గా ఉపయోగిస్తా ఉన్నావా? If you doesn't know, ask the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అడిగేది చాలా. Listen the counseling from Him. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాను Read the word of God. దేవుని యొక్క వాక్యము Come to the man of God. Spend time. దేవుని సన్నిధానంలో వచ్చే సమయం. Ask Him, how can I be a blessing? ప్రియులారా, సేవకులైన సలహాలను నేను దేవుని సన్నిధానంలో ఏ రీతిగా How can I be used as a vessel in the hands of Jesus దేవుని Christ? చేతిలో నేను ఏ రీతిగా ఉండాలో నాకు జ్ఞానం ఈ ప్రభాని You want to do anything, my dear brother and sister, in this world? ఈ లోకంలో ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉన్నావా? You must receive the God's wisdom in your life. దేవుని యొక్క జ్ఞానం ప్రతి విషయంలో కూడా ప్రభు జ్ఞానమును పట్టుకొని నీ జీవితంలో వెళ్తే నిశ్చయముగా మన జ్ఞానము కాదు, మన జ్ఞానము వెంటతో సమానము. దేవుని జ్ఞానము పరలోక సంబంధమైనది. అది ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, దేవునికి మహిమకరంగా ఉండబోతా ఉన్నది. To honor God. ఆమేన్. మన జ్ఞానము నీకు ఇచ్చిన జ్ఞానం కలిగిన వరాన్ని తండ్రిని మహిమపరచని ఉపయోగం చేస్తాడు. ఆమేన్. To build the church, to build the people's life, to build the families, to honor, to bring the great blessing to this world, my dear brother. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము మన జీవితంలో, సేవకు, సంఘ విషయంలో ఎంతవరకు అది మహిమకరంగా ఉంటున్నది, అనేక మంది జీవితాలకు
కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు మన జ్ఞానము అది సరిగ్గా ఉంటా ఉన్నదా మనం లేదా? కట్టేవారిగా దేవుని యొక్క దీవెనకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. Dear brothers and sisters, use God's wisdom, especially with the union with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ సహాయం మూలకంగా దేవుని యొక్క జ్ఞానం అడిగేది చాలా అవసరం. God is so good. ప్రభు చాలా మంచి, He is so wonderful. ఆశ్చర్యకరుడు కదా. Fifth point is, ఐదో మాట వచ్చేసి God has given the wisdom for us to guard our heart. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, ఎందుకంటే మన హృదయానికి కావలి వాడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. కారుగాడు ఉండబోయేది కాదు, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీ యొక్క హృదయాన్ని కాపాడుకునేదానికి, నీ మనస్సును కాపాడుకునేదానికి. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. God's wisdom is going to be a protection in your heart. దేవుని యొక్క జ్ఞానం వచ్చేసి అది నీకు భద్రతగా నీ హృదయానికి ఒక కాపుదలగా ఉండబోతున్నది. Guard me, Lord. Guard me, Lord. How God will guard you? ప్రభు చాలా మంది ప్రాణాలను కాపాడు కాపాడని ప్రార్థిస్తారు. ఎందుకు? There is guarding is in your own mind, in your own heart. భద్రత అనేది నీ మనసులోనే ఉన్నది, నీ హృదయంలోనే ఉన్నది. నీకిచ్చిన తెలివితేటలలో నీ యొక్క జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం మూలంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. బయటలో హృదయాలు కాదు, నీవు నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా మనసునే నేను కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. The brother and sister, this is very important in our lives. ఇది చాలా ప్రాముఖ్యమైన Very, very important in our lives. Devil uses his wisdom to destroy you. ప్రేమనేటువంటి దేవుని మీద సాతాను తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని నిన్ను హతమార్చేదిగా ఖచ్చితమే. This world is temporary, my dear brother and ఈ sister. లోకము తాత్కాలికమైంటా ఉన్నది. Be careful. If you are not having the wisdom of God, ఒక జ్ఞానం నీ జీవితంలో దైవికమైన దేవుని జ్ఞానానికి నీకు లోబడకుంటే, if you are not obeying God's wisdom, you will be like a foolish person. You will lose many blessings from the living God. ನೀರಾದ ದೇವರ ಮಕ್ಕಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಜ್ಞಾನದಿಂದ ನಾವು ಮುಂದೆ ಹೋಗಿಲ್ಲಂದ್ರೆ ನಾವು ಮೂರ್ಖ ಚಿತ್ತರಾಗಿ ಅನೇಕ ಆಶೀರ್ವಾದ, There are a lot of chances to fall in this world. ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳು ನಮ್ಮ ಕೈ ಮುಂದಾರ ನಾವು ಕಳ್ಕೊಳ್ಳೋ ಮಕ್ಕಳಾಗಿ చాలా మటుకు లోకానుసారంగా లోకంలో పడిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. నీ హృదయానికి నువ్వు భద్రపరచుకుంటే. హల్లెలూయా. Guard my heart, O Lord. How God will guard you? చాలా మంది ప్రార్థిస్తారు, ప్రభు నా హృదయం కావలి కాయన ఆయన. He is your guarder. ఆయన కావలివాడా? అది నువ్వేం చేస్తావు? నా ఇష్టానుసారంగా నేను ఉంటా ప్రభా, నువ్వు మటుకు నన్ను కాయి. అదే ఏమన్నా న్యాయమా దేవుని సన్నిధానంలో? Dear brother and sister, Adam and Eve, how they are in a garden of ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఏ రీతిగా ఉన్నారండి? They were in the glory. ఆమేన్. దేవుని మహిమలో వాళ్ళు ఉన్నారు. Amen. Hallelujah. How devil came? సాతాను ఏ రీతిగా వచ్చింది? Duplicate glory. ఆమేన్. నిజంగా అంధకార సంబంధముతో వచ్చింది. సాతాను ఎట్లా వచ్చింది? ఆ మహిమ దగ్గరికి వచ్చింది, వేషధారి మహిమతో వచ్చింది. ఆమేన్. దాన్ని వీళ్ళ జ్ఞానం లేక దాన్ని ఓడిపోయింది అనమాట దాంట్లో. అంతే. బీ కేర్ఫుల్. Dear brother and sister, this is very important in our lives. 1 Kings 11 chapter 4th verse says, Solomon grew old. సల్మోను వృద్ధుడయ్యాడండి. Amen. Hallelujah. Rest of the things we don't want. One thing we must realize, Solomon grew in the world. ఆమేన్. ఇక సల్మోను వచ్చేసి నిజంగా అతని హృదయాన్ని లోకం వైపు. సల్మోను చాలా వయసు అయిపోయిందంట. ఆమేన్. హల్లెలూయా. మన వయసు ఎదుగుతుందా లేకుంటే ఇంకా యవన పిల్లలుగా ఉన్నారా? యేసు రక్తానికి ఇచ్చేయాలి. సల్మోను ముసలోని యేసు రక్తానికి ఇచ్చిన వయసులో పెరుగుతున్నాడంట. Solomon was increasing in his age. ఇలా సల్మోను వృద్ధాప్యంలోకి వచ్చినట్టుగా మనం Thank God for our people. They are very much not increasing, where they are very good. ఆమేన్. నిజంగా మనోళ్ళు ముసలోళ్ళు కావటంలో ఆడందరూ ఎందుగా
అవి పోయడం ఈ పోయడం ఎంత మంచిగా అబ్బా యేసు రక్తానికి జయ. హల్లెలూయా. అవసరమా? వయస్సు పెరుగుతా ఉంటే నీ వయసు చూపేది ఇష్టం లేదా? హల్లెలూయా. నీకు 50 ఏళ్ళు ఉన్నాయని నువ్వు చెప్పని ఇష్టపడవా? ఇష్టపడరు. హల్లెలూయా. 100 సంవత్సరాలు నేను ఇష్టపడవా? దేనికోసమని? నువ్వు లోకముసారంగా నీకే నువ్వే పడిపోతా ఉన్నావు, ఇతరులను పడేస్తా ఉన్నావు. ఇంతే సీక్రెట్. లిప్టిక్ కొట్టుకున్నట్టు అవసరమా? డ్రామాలు వేసేటోళ్ళు కొడుతుంటారు ఆ కాలంలో. సినిమాలకు పెట్టేవాళ్ళు సినిమాలలో యాక్టింగ్ చేసేటోళ్ళు చేస్తారు. వాళ్ళకి నీకు వ్యత్యాసం లేదా? లేదా? సిగ్గుచేటు మనోళ్ళకు, సిగ్గుచేటు. సినిమా యాక్టర్స్ అట్లా చేస్తారు, సీరియస్ టీచర్లు అట్లా చేస్తారు. రంగులు పూసుకున్నట్టు వాళ్ళు, నువ్వు కాదు. నువ్వు పూసుకుంటున్నావంటే వాళ్ళకు నీకు వ్యత్యాసం లేదా? సేవకుని నిలబడినాయడా, నాకు తెల్లంటికలు వస్తా మంచి వచ్చినాయి, ఎప్పుడైనా నేను పూసుకున్నానా? నన్ను చూసినా నేర్చుకోండి. లోకంలో ఉన్నవారు సినిమా యాక్టర్స్ డ్రామాలలో ఆడేటోళ్ళకు వాళ్ళకి నీకు వ్యత్యాసం లేదా? లేకుంటే పూసుకోండి. నువ్వు దేవుని బిడ్డని చెప్పుకునేదానికి సిగ్గుచేటు. గాడ్ యువర్ హార్ట్, నీ మనసును, నీ జ్ఞానంతో నువ్వే కాపాడుకోవాలి. నీ యొక్క సుఖభోగాలన్నిటిను నువ్వు కాపాడుకోవాలి, వేరేటోళ్ళు కాపాడాలి. సొలొమోను వయసు పెరిగిందంట, నీ వయసు పెరగటం లేదా? యోన కోసం అమ్మా, యోన కోసం. నాకు అర్థం కాదు ఇది. మన సంఘంలో విచ్చలవిడిగా చేస్తున్నారు కొన్ని మందిరు. అయితే అవసరమా? రెండో పాయింట్ సచ్చింది మన మీద. ఇంకొక పాయింట్ ఉంది. The brother and sister, those who are in the film land people, what they are doing, it is not for us. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని మందిరం కాదు, దేవుని బిడ్డలకు వాళ్ళకు వ్యత్యాసం ఉంది. పరిశుద్ధ ఆలయంలో కాలు పెడుతున్నప్పుడు మన అలంకరణ, చాలా మంది పులిపిట్ మీద నిలబడుకుంటారు, 3 పూలు లిప్టిక్ సంఘంలోనే కాదు నేను అనేది. ఇది వేస్ట్, ఇది తప్పు మాట. ఇది మన ఇంట్లో గాని దేవుని బిడ్డగా మారిన తర్వాత, రక్షణ వచ్చిన తర్వాత, వాటర్ బ్యాప్టిజం నువ్వు లోకానికి చనిపోవాలి. వయస్సు పెరుగుతా ఉంటే నీకు అవసరమా? కొన్ని మంది అంటే నువ్వు పూసుక, ఏ పూసుకోవాలి? పేడ పూసుకోండి, ఇతరులు పూసుకోండి. బాగా అవసరం. సిగ్గుచేటు. ఒక సేవకుడు ఎంత బాధపడుతుందంటే చూసి మనోళ్ళు చేసే వ్యవహారాలు, అబ్బా నాయనా, దేవుడు మైపడతాడా? చచ్చిపోతే, మనం లోకానికి చచ్చిపోతే మన ద్వారా దైవికమైన ఆ జ్ఞానము, ఆ ఆత్మ పంచాలి. లోకానుసారంగా మనం చచ్చిపోవాలి. We must die for this world, which is never pleasing. How can God bless you? దేవుడు ఎట్లా నేను భద్రత చూపించగలడు? How can, when నీ మనసంతా, నీ హృదయం అంతా ఆ వాంఛలో, వాటిలలో పోతా ఉంటే దేవుడు ఎట్లా నిన్ను భద్రతగా కాల్చగలడు? Can God protect you? దేవుని బయట పెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి పూసుకుంటా ఉంటే దేవుడికి వచ్చి పూసుకోవాలా? అవసరమా? ఎంత సిగ్గుచేటు. దేవుడు అంటే అంత భయం లేదు, భక్తి లేదు మనోళ్ళకు. సిగ్గుచేటు. ఒక సేవకుడిగా నా సంఘంలో పెట్టాలి ఉండండి. ఒక్కొక్కసారి అనుకుంటే నాకు అంత ప్రేషర్ అయిపోతుంది, ఎంత దిగజారిపోయింది. నీ ముఖాన్ని మహిమతో ఉండాలి, కానీ వీటిలో వాటిలో వేస్ట్ అయ్యింది. ఫర్ హూమ్ సేక్? వయస్సు పెరిగే కొంది లోకము మనల్ని చచ్చిపోవాలి. వయస్సు సొలొమోనుకు పెరిగే కొంది లోకం అనేది ఇంక్రీజ్ అయిపోయింది అతని జీవితంలో. Brother and sister, as the age was growing in his life, the world started to increase in his life. That is, the Solomon started to fall from the presence of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుని సన్నిధితో ఉన్నటువంటి సొలొమోను రాంగ అతని భార్యలు అతను తిప్పేసినట్టు, అతడు లోకానికి పడిపోయే స్థితిలోకి, దైవికమైన అతనితో వెళ్ళి పడిపోయే స్థితిలోకి సొలొమోను చివరి దిశలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. His heart was turned away from the Lord. అతని హృదయం దేవుని నుంచి తిరిగిపోయింది. Our heart is turning from the Lord to the world system. మన హృదయం అలంకరణ విషయంలో దేవుని వదిలిపెట్టి తిరిగిపోయింది. People are there to encourage one another, do that one, this one. Praise the Lord. కొంతమంది చెప్తారా, ఇంకా encourage చేస్తాము,
నిశ్చయం. అట్టివారు వాళ్ళతో పాటు నువ్వు కూడా సర్వనాశనమే. ప్రైజ్ ది లార్డ్. ఉన్న డబ్బులు అంత ఎక్కువైనాయా మీకు పూసుకునేదానికి, కొనుక్కునేదానికి? కడుపు నిండా తినండి. అరే మన ద్వారాగా ఈ బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళందరూ ముఖ్యపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పోకూడదు. అప్పుడు ఏమైపోతారు? వాళ్ళని పర్సనల్గా రండి, మేము అస్సలు పూసుకోమి, కేవలం వ్యాపారానికి మాత్రమే. The brother and sister, as the Solomon age was growing, he started to fall from the glory of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను వయసు అయ్యే కొద్దీ దేవుని మహిమ నుంచి పడిపోతా ఉన్నాడు. This is the warning for us. ఇది దేవుడిచ్చే హెచ్చరిక. Amen. Hallelujah. Hallelujah. As the age is growing in our lives, మన వయసు మన ముసలోళ్ళయ్యే కొద్దీ yesterday it never comes to us, my dear brother and sister. మరలా రాదు. Don't, as Solomon was fallen, don't fall from the presence of God. ప్రియులారా, సొలొమోను పడిపోయిన రీతిగా మన జీవితంలో మన ఏ కోరికలకు మనం చావాలని He lost the glory of God. దేవుని మహిమను అతడు He పోగొట్టుకున్నాడు. turned against God. దేవునికి వ్యతిరేకంగా He ఉన్నాడు. was fighting against God. దేవునికి He వ్యతిరేకంగా was ఉన్నాడు. rebelled against God. దేవుని విరోధయ్యాడు. He చివరికి was disobedient to the Lord. దేవునికి అవిధేయుడుగా మారాడు. He was fallen in the sin. పాపంలో One పడిపోయాడు. day he was glorifying God, my dear brother and sister. ఆమె ఒకానొక దినము దేవుని మహిమపరిచే వ్యక్తి. Small mistakes in our ఆయన life, జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే it will remove the glory of God. దేవుని మహిమ నీలో నువ్వు ఎంత ప్రార్థన Be చేసినా, ఎంత careful. బైబిల్ చదివినా, The brother and ఎంత sister, నమ్మకంగా ఉన్నా which ఈ is- బయట క్రియలు ఏవైతే ఉన్నాయో God- దేవుని మహిమపరచవు. God knows which is not pleasing in our life. దేవునికి తెలుసు ఏది మహిమకరంగా ఉండేది. దేవునికి ఇష్టం ఏ కార్యము మన జీవితంలో ఉన్నదో అది దేవునికి బాగా తెలుసు. ఆమేన్. Praise the Lord. He knows that one. That's why God has given you wisdom. అందుకే దేవుడు మనకు జ్ఞానం God has ఇచ్చాడు. given me wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. Use it not to fall, use it to increase in ದೇವರ our lives. ಜ್ಞಾನ మనకు కొట్టిದೆ ಯಾಕಂದ್ರೆ ನಾವು ಪರಲೋಕ ಸಂಬಂಧలు ಆಗಬಹುದು ಹೊರತು ನರಕ ಸಂಬಂಧలను కాకుండా ఉండడానికి దేవుడు ఈ లోకంలో His heart మనకు was దేవుడు జ్ఞానం ఇచ్చాడు. totally devoted not to the Lord but to the goddesses itself. Praise the విన్నారా? Lord. నిజంగా ఆ యొక్క సొలొమోను యొక్క భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని ఎట్ట తిప్పారంటే దేవతల వైపు తిప్పేశారు. అతను తిరిగిపోయిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల దేవుని పిల్లల తనలోన్న బలహీనత ఏమైపోయిందంటే అన్య దేవతలకు మొక్కనుకు తత్తడు ఎనుకు జరగలేదు. హల్లెలూయా. అంత దిగజారిపోయిండు. ఎవరు? గొప్ప సొలొమోను, జ్ఞాని. నువ్వు నేను ఎంతో జాగ్రత్త సుమా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. దైవికంగా పెరగండి, దైవికమైన ఆశీర్వాదం తీసుకోండి. Let God be blessed with the divine things, my dear brother and sister. దేవుడు దైవికమైన వాటి విషయంలో మనల్ని నింపును గాక. Be careful. జాగ్రత్త. Things must not change our life, not pleasing God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులను మనల్ని తన వైపు మలుకోకుని దేవుని నుంచి దూరస్తులుగా మనల్ని చేసి The blessings must not make us to fall from the glory of God. నీకు ఆశీర్వాదాలు అవి నీకు దగ్గరికి Money must not make, wealth must not make, the things must not make very busy not to be in the presence of మనుషుల God. జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కువయ్యే కొద్ది దేవుని ఆశీర్వాదాలను దుర్యోపయోగపరుస్తూ ఆ ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని మహిమపరచడానికి ఇచ్చినప్పుడు వాటిని వేటి కోసం నువ్వు ఉపయోగించి దేవుని సన్నిధి నుంచి దౌర్భాగ్య స్థితిలోకి పడిపోతున్నారు. అలంకార విషయమా, శరీర కార్యాల విషయమా, లోక భోగముల విషయంలో దేవుడిచ్చింది ఇచ్చింది నీ నుంచి 100% తీయడానికి కూడా నీ స్థితిని, పరిస్థితిని మార్చడానికి, నేను పడేయడానికి కూడా సమర్థుడుగా ఉండబోతున్నాడు. జాగ్రత్త. దేవుని ఆటలాడబోతున్నాడు. Wrong influence is very dangerous, my dear brother. ఎవరైతే తప్పు నీకు బోధనిస్తున్నారో, తప్పు ఆలోచనలిస్తూ, తప్పు సలహాలిస్తూ నేను ఎంకరేజ్ చేస్తున్నారో అలాంటి వారిని మొదటిగా దూరం పెట్టేసే బాగుపడతావు నువ్వు. We must be very careful. జాగ్రత్త. God has blessed us with the wisdom of God. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా. Ask the Holy Spirit. దేవుని అడగండి జ్ఞానం. Is it right, Lord, what I am doing? ప్రభువా, నేను చేసేది నీకు మహిమకరమా? Is it right, Lord, to go like this? అయ్యా, ఈ రీతిగా నేను వెళ్ళడం నీకు మహిమకరమా? Solomon never prayed like that. అయితే సొలొమోను ప్రార్థించాలి. That's why he was fallen in the sin. అందుకే అతడు పాపంలో పడిపోయాడు. The great man of God దేవుడు గొప్ప who built the temple of God. దేవుని మందిరం
అన్నది. That person was fallen down. He was no more in the presence of God. అతడే పడిపోయిన వాడు, దేవుని మందిరమును కట్టిన వాడే పడిపోయాడు. 40 years. మన జీవితాలు ఏ పాటివి పడిపోతాయి. Dear brother and sister, be careful. These are the last days. ఆమె ఈ చివరి దినాలలో God has given the good knowledge and wisdom to us. వీళ్ళని నిజంగా పౌలు అంటే ఉన్నాడు, ఏవి నాకు మంచి అనుకున్నానో ప్రభావి నన్ను పెట్టరా ఎంచుకున్నాడు. నీకు మంచి అనుకునేవన్నీ నువ్వు పెట్టరా ఎంచుకో, అప్పుడు నువ్వు బ్రతకబోతున్నావు. Dear brother and sister, let us guard ourselves. మన జీవితాలను కాపాడుకోండి. Ask God, bless me with the wisdom, God, ప్రభుని జ్ఞానముతో నింపండి, that I may protect myself by the word of God. ప్రభుని నీ వాక్యముతో నేను భద్రపరచబడుకునేలా. Hallelujah. Sixth point is, bad influence can lead you go away from the Lord. ఇలా నీకు ఇచ్చేటువంటి చెడ్డ సలహాలు అవి దేవుని నుంచి చెడు దూరం స్నేహితము మంచి నడతను పాడు చేస్తుంది. ఆమేన్. 1 Corinthians 15 chapter 33 verse says, do not be misled, bad company corrupts good character. ఇక మంచి నడతను చెడు స్నేహము పాడు చేయబోతున్నట్టుగా మనం చూస్తున్నాము. Brother and sister, our people also, when they are going to the colleges now, be careful. I also studied for 4 years. I know what is college life. మనోళ్ళు కూడా కొన్ని మంది కాలేజ్కి ఈ సంవత్సరం వెళ్ళండి, ప్రైజ్ అలా. నేను కూడా 4 సంవత్సరాలు చదివిన కాలేజ్ లైఫ్ అనేది ఏంటిదో నాకు బాగా తెలుసు. If you are choosing bad friends, definitely your life will spoil. నీ చెడ్డ స్నేహితులను కాలేజీలో నువ్వు ఏర్పరచుకుంటే నువ్వు అనుకోవాలి నా జీవితం పాడు. All types of friends will be there in the college. కాలేజీలో అనేక రకమైన పిల్లలు ఉంటారండి. Choosing is in you. ఆమేన్. నువ్వు ఏర్పరచుకునేది నీ వంత ఇంకా. Amen. Hallelujah. Choose a first class students. ఆమేన్. ఫస్ట్ క్లాస్ తోటి స్నేహాలు distinction students. డిస్టింక్షన్ తో Always they will be talking about studies. వీళ్ళ ఫస్ట్ స్కూల్ అయినా కాలేజ్ డిస్టింక్షన్ లో మంచి మార్కులలో పాస్ అయిన వాళ్ళ దగ్గరికి ఒక సాహసం ముగిన ప్రయత్నం చేసి వాళ్ళతో ఉండేదిగిన నేర్చుకుంటే ఎప్పుడు వాళ్ళు చూడండి లీజర్ ఉన్నా ఏదున్నా చదువు అదే అంటుంటారు. అది ఇది రాలే, ఇది అర్థం కాలే, ఇదే అంటుంటారు అనమాట. కారణం ఏంటంటే వాళ్ళకు ఆ జ్ఞానం ఉంది. They had that wisdom. So you must take one step like that, my dear, to go and have a good relationship with this kind of people. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలు మనం ఏర్పరచుకునే స్నేహితులు కానీ ఇరుగు పొరుగు కానీ మన చుట్టూనాలు మంచోళ్ళ, మన తలను పాడు చేసేటోళ్ళ, మన కుటుంబాలను పాడు చేసేటోళ్ళ, మనల్ని పాడు చేసేటోళ్ళ, ఆత్మీయతను సల్లార్చేటోళ్ళ, బలపరిచేటోళ్ళ, చదువుల ముందుకు తీసుకెళ్లేటోళ్ళ, ఇక మొద్దుగా చేసేటోళ్ళ, ఇవన్నీ నిర్ణయం నీ చేతిలో ఉంది. That is in our hand, my dear brother and sister. నీ చేతిలోనే ఉంది. If your choosing is wrong, నువ్వు ఏర్పరచుకున్న వారిని తప్పుగా ఏర్పరచుకుంటే over now. అయిపోయింది నీ బతుకు. స్టేషన్ రోడ్ బయట వేరే రీతిగా ఉంచు, స్టేషన్ రోడ్ ఇవి కదా మంచిగా ఉంచు, అట్ట అయిపోతుంది పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. In the house they will be very good. ఇంట్లో చాలా మంచిగా ఉంటారు. After that roadside that will be character is different. ఆమేన్. నిజంగా వాళ్ళ బయట రూపం ఎప్పుడు స్టేషన్ రోడ్ అవతలలో వాళ్ళ ఫ్రెండ్స్ లో వాళ్ళ ఉద్యోగాలలో. Be careful. ఆమేన్. Don't think all the believers are very good. ఆమేన్. అనుకోవాకండి విశ్వాసులందరూ చాలా మంచిగా. All the pastors are very good. సేవకులందరూ బహుమంచులు. They will think about good things about you. ఆమేన్. వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు. Be careful, they can misuse you. ఆమేన్. వాళ్ళు కూడా మిమ్మల్ని పాడు చేసేవారుగా ఉంటారు. నిన్ను దురుపయోగం చేయగలరు. జాగ్రత్త. ఏదైనా కానీ నీకున్న జ్ఞానము దాన్ని నువ్వు ఉపయోగం చేసుకోవాలి. In you there is a wisdom of God. Use it properly to build the kingdom of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టు దేవుని యొక్క వాక్యంలో మంచి నడతను చెడు స్నేహము పాడు చేయబోతున్నది. ఈ చివరి దినాలలో నీ చుట్టూ ఉన్న వారు, నువ్వు ఏర్పరచుకున్న వారు మంచివారా, పరిశుద్ధుల, దేవునికి మహిమకరంగా ఉండరా, వాళ్ళు కూర్చున్నప్పుడు లేచిన ప్రతి చోట దేవుని సాక్షిగా ఉన్నారా, అది గమనించి నువ్వు ఏర్పరచుకున్నావా, పరలోకము ఖచ్చితము. లేకుంటే నీ చుట్టూ లోకస్తులకి ఉన్నట్లయితే నువ్వు అనుకోవాలా, నాకు నరకము ఖచ్చితము. ఏర్పరచుకునేది నీ చేతిలో ఉంది. జాగ్రత్త. The wisdom of God, wealth cannot satisfy your soul. ఆమేన్. ప్రియులారా, 7th point. ఇక డబ్బు వచ్చేసి నీకు తృప్తి పరచదు. వెల్త్ అంటే డబ్బు కాదు. సంపద.
అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యము ఐశ్వర్యము నిన్ను తృప్తిపరచదు. వెల్త్ కెనాట్ బి సాటిస్ఫైడ్ ఇన్ యువర్ సోల్. ప్రియులారా, ఐశ్వర్యం అనేది నిన్ను తృప్తిపరచదు. ఓన్లీ గాడ్ క్యాన్ గివ్ అ ట్రూ మీనింగ్ సాటిస్ఫాక్షన్ బై హిమ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఆమేన్. బాగా గమనించాలి. ఐశ్వర్యము నిన్ను తృప్తిపరచదు, దేవుని ఆత్మ నిన్ను తృప్తిపరచదు. The book of Ecclesiastes 1 chapter 2nd verse says, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, he says everything under the sun is useless and meaningless. సూర్యుని కింది మానవుని జీవితము సమస్తము వ్యర్థము అన్నాడు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Everything is useless. Why we are suffering? Why we are so eager for this world, my dear brother and sister? వ్యర్థమైన వాటి విషయంలో ఎందుకు ఇంత Why people are running behind this world? ఆమేన్. ఎందుకు మనుషులు దాని వెంట పడుతున్నారు? Why people are dissolved for this kind of thing? ఆమేన్. ప్రజలు ఎందుకు పాకులాడుతున్నారు? Why they are running, my dear brother and sister? ఎందుకు పాకులాడుతున్నారు? Everything is useless. వ్యర్థమయ్యని. Hallelujah. చెప్పండి అందరూ hallelujah. Everything is useless which is in this world. ఈ లోకములో అన్ని వ్యర్థమే. What is that mean? దానికి అర్థం ఏంటి? We must live in this world. ఈ లోకములో మనం The జీవించాలి. world must not enter in our life. ఆమేన్. మనం లోకంలో బ్రతుకుతున్నాం, మనం లోకస్తులు కాకూడనట్లు లోకము మనలోకి రాకుండా చూసుకోవాలి. లోకంలో మనం బ్రతకాలి, లోకంలో మనం జీవించాలి, లోకము మనలోకి రాకూడదు అన్నమాట. ఆమేన్. ఎన్నో మందిని లోకానికి లోపలికి తెచ్చుకొని వాళ్ళ సాక్ష్యాలు పాఠం చేసుకుంటూ నాశనం అవుతూ ఎరగనట్టుగా బయటికి బాగానే ఉంటారు. మంచిదే అది, కానీ ఒక్క రోజు కాకుండా ఒక్క రోజు దేవుడి నుంచి దూరం అయిపోతారు. హల్లెలూయా. ప్రేమనే దేవుని, we must be very careful. You must be protected by the word of God, by the Holy Spirit, by the blood of Jesus, by the presence of God. Be careful about this world, my dear brother and ఈ sister. లోకం విషయము చాలా జాగ్రత్తగా. మన సాక్ష్యాలు పాడైతున్నాయా? దేవునికి మహిమకరంగా ఉన్నాయా? మన పిల్లలు, మన సంసారం, మన జీవితాలు ఎక్కడ పాడైతుందో నీకు చూస్తే ఒక్కసారి అన్న సాక్ష్యం పాడైతుందని ఒక హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలా? సరిపరుచుకొని దాంట్లో నుంచి బయటికి వచ్చి ఇంకొకసారి ఆ జోలికి కానీ ఆ రూట్ కానీ అక్కడికి కానీ అది జ్ఞానం. మళ్ళా యేసు రక్తం చేయమనం అనుకోండి, ఇంకా నిన్ను పట్టించుకొని ఎవరు. జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్ అండ్ సిస్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్ విచ్ ఈస్ అండర్ ద సన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాము, గద్దింపుకు లోబడని వాడు హఠాత్తుగా మరణించునని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని the wisdom of God will make everything beautiful in his own time. దేవుని యొక్క జ్ఞానము మంచిగా ఉండబోతున్నది. ఆ సమయమందు దేవుడు సరిగ్గా తన కార్యములను నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో the book of Ecclesiastes 3rd chapter 1 verse says, there is a time for everything. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. First one. Second says a season for every activities. ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక సమయం ఉండబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. Season. Amen. Hallelujah. There is a time for everything. There is a season. కాలములు, సమయము ఒక పక్క ఉన్నది, కాలము ఒక పక్క ఉన్నది. Amen. Hallelujah. The brother and sister, time is going on. The wisdom is there in your life. Use it to see the great things in your life. ఇలా సమయం ఉపయోగపడి అది సద్వినియోగపరచుకొని దేవుని జ్ఞానముతో మన జీవితాలు, మన భవిష్యత్తులు, మన I tell you one thing, my dear brother and sister. Trust in God's timing. దేవుని సమయం పట్ల కేంద్రీకరించాలి. ఆధారపడండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సమయం మీద ఆధారపడండి. That means, why this bad thing in my life? ఈ చెడు ఎందుకు? Why this sickness in my life? నాకెందుకు ఈ Why రోగం? this trouble in my life? ఎందుకు నాకు ఈ సమస్య? Why this persecution in my ఈ life? శ్రమలు ఎందుకయ్యా? Why there is no finances in my నాకు family? ఇంకా డబ్బులు ఎందుకు Why we రాలేదు? are in the credits? ఇంకా మేము అప్పులలో ఉన్నాము. When you pray, kneel down in the presence of God. దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ Look to the Lord. దేవుని వైపు చూడండి. Tell him, Daddy, I trust in your timing, O God. ప్రభువా, నీ సమయం పైన నేను వేచి ఉన్నానయ్యా. ఈ సమయం మీద నేను ఆధారపడిన ప్రభువా. The bad days will turn for the good in the name of the చెడు Lord. దినాలు మంచి దినాలుగా Amen. Hallelujah.
ప్రభు The tears will turn like a joy. ఆమేన్. యొక్క దుఃఖము నాట్యముగా మార్చేవాడు. Today you are facing lot of finances. ఈ దినాలలో అనేక ఆర్థిక సమస్యలు కావచ్చు. There is a time for you. ఆమేన్. ఒక సమయం You ఉన్నది. will be blessing the people. ఆమేన్. నిజంగా దేవుడు మనం ఇతరులకు ఇచ్చేవారుగా దేవుడు. అది దేవుని సమయం. ఆమేన్. హల్లెలూయా. అదే దేవుని కాలము. That is the season from the Lord. అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదకరం. Today you may be facing lot of racial problem or finances problem or any problems in your life, my dear brother and sister. మీరా బాగా గమనించండి. మా ఇంట్లో ఇవి లేవు అవి లేవు ఏడ్చుకుంటే కన్నా యాకోబు పెరిగినట్టు రాత్రి పగులు అన్నము ఇచ్చేసి మోకరంగి ప్రార్థన చేయి. అన్ని నీ కాలట ఎందుకు రావు? అందరికీ చేసిన దేవుడు నీకు చేయడా? నీ హృదయం ఎక్కడో దేవునికి ఆశీర్వాదాలు రావట్లేదు. Tell to the devil, I trusted in God's timing. ఆమేన్. దేవుని సమయం కోసం నేను వేచి ఉన్నాను. సాతానుకు చెప్పాలి, నేను దేవుని సమయం కోసం వేచి ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. That night for the Joseph life was the last night. ఆ రాత్రి యోసేపు జీవితంలో చివరి రాత్రి. God made him a prime minister. ఆమేన్. దేవుడు అతన్ని ఐగుప్తునకు రెండవ రాజుగా చేశాడు. Is it Joseph thought in his life? యోసేపు అనుకున్నాడు అతడు రాజు అవుతాడు. Never thought in his life. అతను ఎందుకు That is the బయలుదేరాడు? miracle of God. అద్భుతం. God's timing is different. ఆమేన్. దేవుని Our సమయం thoughts are different. మన ఆలోచన There is a season for you. ఆమేన్. ఒక సమయం Dear brother and sister, when the right season comes, దేవుని సరైన you సమయం are going to reap the harvest. వీళ్ళరా దేవుడు పక్షపాతి కాదు, అందరిని దీవించేవాడు. దేవుని సన్నిధానంలో ఎడవక ప్రార్థన చేయండి. సరైన యొక్క సమయం రావాలి. So this is the season for mangoes. Eat it well for the glory of God. ఆమేన్. షుగర్ ఉన్న దినబాకది దబాయిచి. హల్లెలూయా. మ్యాంగోలు ఎంత తినాలో ఈ అంతే. సీజన్ మామిడికాయల సీజన్ బాగా తినండి, తృప్తి పడండి. అట్టనే సీజన్ వస్తుంది ఒక సమయము, నీ దుఃఖ దినాలు మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. As the season of mangoes came, it is very ripe. We are started when we go to the market, we are pleasing to eat. We will be hunger. We will be deserving to eat. The brother and sister, still more wait. There is a season for you. You are going to reap what you sown, the seed of tears. What you sown, definitely there is a season. The tree is going to come from the earth and you are going to reap the harvest for the glory of God. వీళ్ళరా దేవుని రాజ్యంలో విత్తిన విత్తనమైన కానీ నువ్వు కార్చిన కన్నీరైనా కానీ ఏదైతే దేవుని సన్నిధానంలో ఉన్నాయో అవన్నీ ఒక రోజు అవి మొలకెత్తబోతాయి, చెట్టు అవుతుంది, ఫలాలు నిశ్చయముగా Definitely we are going to reap the harvest. నిశ్చయముగా యొక్క పంటను కోసేవారుగా ఉంటాం. Final word, my dear brother and చివరి sister. మాట. Wisdom will bring a reverence for the Lord. మర్యాద. దేవుని యొక్క జ్ఞానము అంటే ఆ జ్ఞానంలో భయం ఉండాలి. భయము భక్తికి నువ్వు ఉంటే దేవుని నువ్వు ఎల్లప్పుడూ మంచిగా మర్యాద ఇస్తావు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయము భక్తి ఉండాలి. అబ్బో భక్తిరాలు వాళ్ళకి భక్తిరాలు అన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ నేను భక్తిగా ఉండా. ఆమేన్. హల్లెలూయా. భక్తి భయము భక్తి మనలో ఉన్నది కాబట్టి మనకేముంటదంట, దేవుని మనము గొప్పగా మైంపరచని దేవుడు అవకాశం కలగజేస్తా ఉంటాడు. ఆమేన్. The book of Proverbs 9 chapter 10th verse says, the fear of the Lord is the beginning of wisdom. ఆమేన్. యెహోవా యందు భయం వచ్చేసి జ్ఞానానికి మూలమైంది. The book of Ecclesiastes 12 chapter 1 verse says, remember your creator in the days of your youth. ఆమేన్. యవ్వన కాలంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. Amen. Before the days of the trouble comes in your life, you must remember the creator in your life, my dear brother and ఆమేన్. ఈ sister. జీవితంలో శ్రమలు వచ్చే శ్రమలు రాకమునిపే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు. ఈ రోజు ప్రేమను ఎదుగుని బిడ్డారా, దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రిమెంబర్ యువర్ క్రియేటర్. మన సృష్టికర్తను మనం జ్ఞాపకం. రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని God ఆశీర్వాదం. is so good in your life. ఆమేన్. ఎందుకు ఆయన మంచివాడుగా He is a loving God. ఆయన ప్రేమించేవాడు. He is going to bless you with the wisdom of God. దేవుడు తన జ్ఞానముతో Today you ఆశీర్వదించాడు. cry out for the wisdom of God. దేవుని జ్ఞానం అడిగేది చాలా వస్తుంది. Daddy, these are the things of God. ప్రభువా అన్ని పరిస్థితులు Help me, support me to overcome. అయ్యా నాకు సహాయపడండి అన్ని విషయాలలో. To guard my life, O Lord. To guard my heart, O God. ప్రభువా నిజంగా నా హృదయాన్ని కావలిగా ఉంచు. Please give me that wisdom, my అయ్యా Master, నీ జ్ఞానముతో that I may be pleasing to you, నీకు మహిమకరంగా honoring you, Lord, నిన్ను గణపరచు. glorifying you, Lord, నిన్ను in హెచ్చించు. all my life, my నా Master. జీవిత కాలం May God add His దేవుని blessings. మాటలు దీవించు. Praise the Lord. Hallelujah. God's wisdom is supernatural. Let us just close our eyes. Let us pray in the presence of God. Father, in the name of Jesus Christ of Nazareth, I bless every brother and sister with the Holy Spirit wisdom in Jesus' name. యేసు క్రీస్తు నామములోనైనా
నీ దైవికమైన జ్ఞానంతో, పరిశుద్ధాత్మ వరముతో ప్రభా ప్రతి ఒక్కరు నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభా. ఆశీర్వదింపబడిన గాక. Lead us, Lord, in this wisdom, in this world, as we are growing older and older, my Master. ప్రభా తండ్రి, నైనా తండ్రి, శరీరకంగా వయసు పెరుగుతా ఉన్నప్పుడు నాయన ఈ జ్ఞానంలో మేము ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. లోకానికి చనిపోయే వారిగా నీ కృపనిచ్చి నీ నామాన్ని మైపరచుకున్నట్టు యేసు